హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. సమాజంలో ప్రతి చోట మహిళలు ఇంకా వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా పూర్వం నుంచే రియల్ ఎస్టేట్ రంగం అనేది కేవలం మగవారి కోసం మాత్రమే, మహిళల కోసం కాదు. ఒకవేళ మహిళలు ఈ ఫీల్డ్ లోకి వస్తే ఎలాగో అన్న డౌట్, సేఫ్టీ సెక్యూరిటీ లేదు అన్న భావన చాలా మందిలో ఉంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాదు, వేర్ ఎవర్ యూ గో ఉమెన్ హ్యావ్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్. సో లీవ్ ఇట్ దేర్ ఓన్లీ. ఆ వివక్షను పట్టుకొని నడిస్తే ఏ ఫీల్డ్ లోనూ రాణించలేం. మనకి మనం స్ట్రాంగ్ గా ఉండాలి, వర్క్ మీద కాన్సన్ట్రేట్ ఉండాలి, ఆ వర్క్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అని వెతుకుతూ ఉండాలి. ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉంది. మీ జీవితానికి మీరే కారణం. పాయింట్ నెంబర్ 1, లింగ వివక్ష, జెండర్ గ్యాప్, అసమానత. మనది అనాది నుంచి వస్తున్న పురుషాధిక సమాజం కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇంకా జెంట్స్ చేతిలోనే ఉంది. హార్డ్లీ 20 to 30% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే ఇప్పుడు ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో ఉమెన్ కోసం ప్రొఫెషనల్ లీడర్స్ లేకపోవడం వల్ల ఈ అసమానత అనేది ఇంకా పెరుగుతూనే వస్తుంది. లేడీస్ లో ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఒక రకమైన భయం, నెగోషియేషన్ స్కిల్స్ లేకపోవడం, సైట్ విజిట్ కోసం కస్టమర్ తో వెళ్ళడానికి భయం, ఇవన్నీ సమస్యలు మహిళలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటికి పరిష్కారంగా మగవారి మీద ఎప్పుడూ ఆధారపడుతుండడం వల్ల వారికి రావాల్సిన కమిషన్ కూడా పూర్తిగా రాదు. కారణం, నేనే డీల్ క్లోజ్ చేశానంటాడు సీనియర్. కష్టం ఇది. సాయం చేసినందుకు ఎక్కువ ప్రతిఫలం మీ సీనియర్ తీసుకుంటున్నారు. ఇలా జెండర్ గ్యాప్ అనేది అన్ని రంగాల్లో స్త్రీ మరియు పురుషుల మధ్య అసమానతలను పెంచుతుంది మరియు అది శాశ్వతంగా కంటిన్యూ అవుతూ వస్తుంది. పాయింట్ నెంబర్ 2, రోల్ మోడల్. రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల కోసం మార్గదర్శకులు లేరు. రోల్ మోడల్ కొరత కారణంగా వాళ్ళ కెరీర్ మార్గాలలో ఉన్నత స్థాయి విజయాలను చేరుకోకుండా ఆగిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక రియల్ స్టోరీని షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక 25 years అమ్మాయి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళి అక్కడ సీనియర్ని కలిసి తనకు రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉందని, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నానని చెప్పింది. అందుకు ఆ సీనియర్ ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్తూ, అమ్మా నువ్వు ఇక్కడ చెయ్యాల్సింది ఏమీ లేదు, జస్ట్ కస్టమర్ని తీసుకురా, మిగిలిందంతా నేను చూసుకుంటానని అన్నాడు. గమనించండి ఫ్రెండ్స్, వర్క్ నేర్పిస్తాను నేర్చుకోని అనలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి కస్టమర్ తీసుకొని వచ్చింది, ఆ సీనియర్ కి అప్పచెప్పింది. ఆ సీనియర్ తన 35 years ఎక్స్పీరియన్స్ తో సేల్ క్లోజ్ చేశాడు. ఇక్కడ వరకు బానే ఉంది. మరి అమ్మాయి కమిషన్ పరిస్థితి ఏంటి? కమిషన్ ఇచ్చేటప్పుడు సీనియర్ 90% తీసుకొని జస్ట్ 10% అమ్మాయికి ఇచ్చాడు. అదేమని అమ్మాయి అడిగితే, నువ్వు అమ్మాయివి, నీ దగ్గర కస్టమర్ డీలింగ్ స్కిల్స్ లేవు, నెగోషియేషన్ స్కిల్స్ లేవు, సైట్ విజిట్ స్కిల్స్ లేవు, మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తారా? నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ, నువ్వు కూర్చున్న దగ్గర నీకు 10% వచ్చింది, సంతోషించు అని ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆ సీనియర్. కాబట్టి లేడీస్, ఈ ఫీల్డ్ లో రాణించాలంటే ముందుగా మంచి మెంటర్ ని వెతుక్కోండి. మీ గోల్ ని రీచ్ కావాలంటే మంచి గైడ్ చాలా అవసరం. ఇలాంటి సీనియర్స్ తో కాక క్యాడర్ వైజ్ ప్రమోషన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ తో టైఅప్ అయితే మీరు పైకి అంచెలంచెలుగా ఎదగడానికి, మీ స్కిల్స్ అండ్ ఎబిలిటీ చూపించుకోవడానికి బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను మనం మార్చలేం, కానీ అంకిత భావంతో మరియు ఒకే చోట నిలకడగా ఉండే మనసుతో ఉంటే మీ విజయాలను కథలుగా మార్చొచ్చు. So ladies, good luck. Hope this video is useful for you. Please like, share and subscribe my channel. Thank you.